అవమానించారంట, ఏదో ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళనీయకుండా మీరే మొత్తం నెగోషియేట్ చేశారంట. నేను కాదండి, బొలిశెట్టి శ్రీనివాస్ అండి. మళ్ళీ మీరు కలిపేస్తున్నారు శ్రీనివాస్కి బొలిశెట్టి సత్యనారాయణకి. ఇద్దరు విషయంలో కన్ఫ్యూజన్ అక్కర్లా. నేను సార్, నేను కూడా ఆయన 40 ఏళ్ళుగా నాకు తెలుసు. అంటే ఆయన మొట్టమొదటి మీటింగ్ విజయవాడలో డయాస్ మీద ఉన్నప్పుడు నేను కేశవరావు గారు ఉన్నాం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ముద్రగడ గారు కాపునాయుడు ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ముద్రగడ గారు నాకు తెలుసు. నా గురించి కూడా ముద్రగడ గారికి తెలుసు. నేను కూడా ఆయనతో వెళ్ళి 4.5 గంటలు కొంచెం మాట్లాడాను, మీడియాలో చెప్పలేదు. కానీ ఏంటంటే ఆయన ఆలోచన ఆచరణ యోగ్యం కాదు. ఇప్పుడు ఎలాగైతే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఆలోచనలన్నీ బాగుంటాయి, కానీ ఆయన ఆలోచన ఆచరణ యోగ్యం కాదు. అందుకే మనం ఆచరణ యోగ్యమైనది ఏముందో, నిన్న పవన్ కళ్యాణ్ నాతో నడిచే యువరక్తం కావాలని చెప్పి గట్టిగా అన్నారు. అంటే ముసలోళ్ళంతా వద్దనా మీ ఉద్దేశం? అంటే యుద్ధానికి వద్దండి, యుద్ధానికి ఎప్పుడు సోల్జర్సే ఉంటారు. సోల్జర్ కూడా 10 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేస్తారు కంపల్సరీగా. యుద్ధానికి ఆయన చెప్పారు, అంతేగాని మిగతా దానికి కాదు. ఇప్పుడు ఆయన నన్ను నమ్మండి, నాకు సహకరించండి, మీతో డిస్కస్ చేయడానికి నాకు అంత టైం లేదు. ఇప్పుడు ముద్రగడ గారి దగ్గరికి వెళ్ళలేదు అనేది వాస్తవం కాదండి. ఎందుకంటే ముద్రగడ దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఏంటంటే అక్కడికి వస్తారనుకున్నారు, ఆ రోజు రాలేదు. వచ్చి ఉంటే కలిసి ఉండేవారేమో. కానీ ముద్రగడ గారు కూడా ఆయన ఇంటి పక్కనే నేను చూశాను, ఏదో పల్లకి మోస్తున్నట్టు వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టర్, అది కూడా తీయించలేదు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో ఏమంటే సార్, మనం కాంప్రమైజ్ కాకుండా మన కమ్యూనిటీ గురించి, ముద్రగడ కమ్యూనిటీ పర్సన్, పవన్ కళ్యాణ్ ఇస్ ఫర్ ఆల్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిటీ గురించి పనిచేశారా లేదనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ముద్రగడ గారు మాత్రం కమ్యూనిటీ గురించి పనిచేయాలి. ఆయన ద్వారంపూడి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి కమ్యూనిటీ మీద కాన్సన్ట్రేషన్ పెంచుతారని నేను కోరుకుంటున్నాను.